భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరావుపేటలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బైకులు దొంగతనాలు చేసే మునియ్య అనే దొంగగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మునియ్య 69 కేసుల్లో నిందితుడని విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర నుంచి 8 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 8:30 గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదే రకంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. ఈరోజు ఉదయం